వెల్కమ్ టు న్యూస్ అడ్డా. మిర్చి లేదు, బజ్జీ లేదు, నోరు కట్టేసుకోండి. హైదరాబాద్ వాసులకు గ్యాస్ కొరత నోటి రుచులను దూరం చేస్తుంది. మిర్చి బజ్జీలు అందుబాటులో ఉండటం లేదు. చిరు వ్యాపారులు ఎక్కువగా మిర్చి బజ్జీలు తయారు చేస్తుంటారు. హైదరాబాద్లో మిర్చి బజ్జీ అంటే ఫేమస్. అలాంటిది గ్యాస్ సంక్షోభంతో అనేక చిరు దుకాణాలు మూతబడ్డాయి. మిర్చి బజ్జీలు కొన్ని చోట్ల లభిస్తున్నా అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో తినాలని ఉన్న ధరలను చూసి జనం జడుచుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు ఒక ప్లేట్లో 4 మిర్చీలు వేసి 40 రూపాయలు తీసుకునేవారు. కానీ నేడు ప్లేట్ మిర్చి ధర 80 నుంచి 100 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇక హైదరాబాద్లో స్వీట్లు, హాట్ వంటి చిరుతిండ్లకు గిరాకీ ఎక్కువ. హైదరాబాద్లో వేల సంఖ్యలో స్వీట్స్ దుకాణాలున్నాయి. మార్వాడి దుకాణంలో లభించే సమోసా, మిరపకాయలు కూడా దొరకటం లేదు. సమోసాతో తింటూ మిరపకాయ నంచుకుంటే ఆ మజా వేరు. కానీ గ్యాస్ కొరత పుణ్యమా అని గత కొన్ని రోజుల నుంచి సమోసా కూడా నగరవాసులకు దూరమైంది. ఎక్కువగా ఆలు, ఉల్లి సమోసాలకు హైదరాబాద్లో గిరాకీ ఎక్కువ. నాన్ వెజ్ ప్రియులకు ఆకట్టుకునేందుకు చికెన్ సమోసా కూడా ఇటీవల సమోసా రగడ, పావ్ బజ్జీ, పానీపూరి, వడా పావ్, మోమోస్, పిజ్జా, బర్గర్ వంటివి నగరవాసులకు దూరమయ్యాయి. ఇక స్వీట్ దుకాణాలు కూడా దాదాపుగా మూతబడే స్థితికి చేరుకుంటున్నాయి. రుచికరమైన స్వీట్లు, కారపూస, కారపు బూందీ, అటుకులు వంటివి తయారు చేయాలంటే గ్యాస్ వాడకం ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రముఖ స్వీట్ షాపుల్లో ఇప్పుడున్న సరుకును మాత్రమే విక్రయిస్తున్నారు. వాటిని కూడా ధరలు పెంచారు. మరోవైపు బొబ్బట్లను లైవ్లో తయారు చేసే చోటు కూడా అవి కనిపించకుండా పోయాయి. మొత్తం మీద గ్యాస్ కొరతతో హైదరాబాద్ వాసులు అనేక రుచులకు దూరమయ్యారనే చెప్పాలి. అనేక మంది ఉపాధి కూడా కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి.